అందరి అవయవాలు పుష్కలంగా ఉన్నాయి. మీ మగాళ్ళు రైతులు కదే, ఎప్పుడూ వర్షం కురిసినప్పుడు, ఏ తుఫాను వరదలో వచ్చినప్పుడు ఇంట్లో ఉంటారు. మిగతా టైం అంతా పొలాల్లో గడుపుతారు. మరి ఎప్పుడో ఒకసారి మీ మీద చెయ్యేస్తే ఏం నలుగుతారు? అందుకేనేమో మీ మగాళ్ళు ముసలోళ్ళైనా మీరు ఈ వయసులో కూడా పిట్టలాడుతున్నారే. చర్చలకని పిలిస్తే వచ్చాం. మర్యాదగా మాట్లాడండి. మర్యాద? ఓ, మర్యాద కావాలి కదూ? ఏంటి మీరు చేసేది? మర్యాద అడిగావు కదే. మేం 3 రాజధానులు అంటాం, 30 అంటాం. మా ప్రభుత్వ తీర్మానాలకి నువ్వు అనాలే కానీ ఉద్యమాలు చెయ్యకూడదు. ఎంత అరిచినా ఉద్యమం ఆగదు. ఏంటమ్మా మీరంతా ఇక్కడ? పోలీసులు వచ్చి ఏదో మాట్లాడాలని అమ్మగారితో పాటు మన వాళ్ళని తీసుకొచ్చారయ్యా. మేము వద్దామని వచ్చామయ్యా. అరే బెయిల్ కోసమని నేను పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాను. ఇక్కడికి ఎవరు రాలేదమ్మా. పోలీసులే తీసుకొచ్చారయ్యా. హలో, ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ ఇంట్లో కుక్క పిల్ల పోయిన పోలీసులే కారణం అంటున్నారు. నేను ఇక్కడే ఉన్నాను, నా స్టాఫ్ ఇక్కడే ఉంది, మీ పెద్ద ఆయన ఇక్కడే ఉన్నాడు. మరెవరు వచ్చి తీసుకెళ్ళుంటారు? అన్నా, దీనికి మర్యాద సరిపోలేదన్నా. అయితే ఇంకొంచెం పెంచుదాం. ప్యాంటు తీనా మరి? తీనా? ఆ రోజు ఏమన్నా రాళ్లను సైతం కొట్టిపడేస్తాం, రైతులం. తొక్కేం కాదు. పట్టుకోండి రా. అమ్మా!